దేవుని గ్రంథమును చూడండి. ఎవరు బాప్తిజం తీసుకోవాలి, అది పాఠం ఈరోజు. ఎవరు బాప్తిజము తీసుకోవాలి, లేకుంటే ఎవరికి బాప్తిజం ఇవ్వాలి, ఎవరు బాప్తిజం తీసుకోవాలి, ఎవరికి బాప్తిజము ఇవ్వాలి. పరిశుద్ధ గ్రంథంలో బాప్తిజం ఎవరు తీసుకోవాలో రాయబడింది, బాప్తిజం ఎవరికి ఇవ్వాలో కూడా రాయబడింది. ఆ సత్యాన్ని బైబిల్ ఏం చెప్పిందో అది మనం చేద్దాం. బైబిల్ చెప్పినట్లు కాకుండా, వాక్యం చెప్పినట్లు కాకుండా మన ఇష్టానుసారముగా మనము బాప్తిజములు ఎవరికంటే వారికి ఇవ్వకూడదు, ఎవరంటే వారు తీసుకోకూడదు. పరిశుద్ధ గ్రంథము ఏ క్రమమైతే బోధించిందో, పరిశుద్ధ గ్రంథము ఏమైతే మనకు వివరిస్తుందో దానిని మాత్రమే మనము అనుసరించాలి, పాటించాలి. చదువుకుందాం. చూడండి, దేవుని గ్రంథంలో బాప్తిజం గురించి, బాప్తిజం ఎవరికి ఇవ్వాలి అనే మాటలో మొట్టమొదటిగా బాప్తిజం ఇచ్చి యోహాన్ ఎవరికి బాప్తిజం ఇచ్చాడో మొట్టమొదటిగా చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 1వ వచనంలో, ఆ దినముల యందు బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి, అంటే ఈ యోహానికి బాప్తిజం ఇచ్చే యోహాను అని రాయబడింది. బాప్తిజం ఇచ్చే యోహాను అని రాయబడింది. అవును, ఈ విధంగా ఇంచుమించుగా 14 టైమ్స్ ఏమో రాయబడింది. స్థానికుడైన యోహాను లేక బాప్తిజం ఇచ్చు యోహాన్ అనే మాటలు 14 టైమ్స్ మనం చూడగలుగుతాం. ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా బాప్తిజం ఇచ్చే యోహాను టైంలో ఆయన బాప్తిజము గురించి బోధించడము, బాప్తిజం ఇవ్వడము, అందుకొరకే దేవుడు ఆయనను పంపాడనేది మనకు అర్థమవుతుంది. బాప్తిజం అనే క్రమము అది పరలోకము నుండి వచ్చినటువంటి క్రమమే గాని అది భూలోక సంబంధమైన క్రమము కాదు. ఈ లోక పద్ధతి కాదు బాప్తిజం అనేది, అది దేవుని పద్ధతి, పరలోక పద్ధతి, వాక్య క్రమములో ఉన్న పద్ధతి. బాప్తిజం అనేది మనం ఎరిగి ఉండాలి. బాప్తిజం అంటే మీకు గతంలో కూడా జ్ఞాపకం చేశాను, బాప్తిజం అనేది అది తెలుగు పదం కాదు, లేక ఎబ్రీ భాష పదం కాదు, లేక అది ఇంగ్లీష్ భాష పదం కూడా కాదు, అది గ్రీక్ భాష పదం. బాప్టిజము అంటే ముంచుట. బాప్తిజం అంటే అర్థం ఏమిటండి? ముంచుట. బాప్తిజం అనేది శిలకరించుట కాదు. బాప్తిజం అంటే శిలకరించడం కాదు. బాప్తిజం అంటే ఒక సిలువ వేయడం కాదు. బాప్తిజం అంటే ఏదో ఒక జెండా కిందో చెట్టు కిందో నిలబెట్టి ఇక బాప్తిజం అయిపోయినది అని చెప్పడానికి వీలు లేదు. ప్రియ సోదరి సోదరుడా, బాప్తిజం అంటే ముంచుట. ఆ క్రమాన్ని గత వారం కూడా నేను జ్ఞాపకం చేశాను. అందులో భాగముగానే యేసుక్రీస్తు నీళ్ళలోనికి దిగాడు. బాప్తిజం ఇచ్చే యోహాను కూడా యోర్దాను నదిలో నీళ్ళల్లో ఉన్నాడు. బాప్తిజం ఇచ్చే యోహాను యేసుక్రీస్తుని నీళ్ళల్లో ముంచి లేపాడు. అంటే ఈ ముంచుట అనేది మనకు చాలా చక్కగా కనబడుతుంది. అలాగే యోహాను సువార్తలో అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో గత వారం చెప్పిన విషయాలు, అక్కడ నపుంసకుడు కూడా నీళ్ళలోనికి దిగాడు బాప్తిజం తీసుకోవడానికి. అలాగే ఫిలిప్ అనేటువంటి వ్యక్తి కూడా బాప్తిజం ఇవ్వడానికి నీళ్ళలోనికి దిగాడు. నపుంసకుడేమో తీసుకోవడానికి, ఫిలిప్ ఏమో ఇవ్వడానికి. నీళ్ళలోనికి వెళ్ళాడు. అక్కడ నపుంసకుడు ముంచబడి తిరిగి లేచి లేపబడ్డాడు. పౌరు ప్రియులారు, బాప్తిజం అంటే ముంచుట అనే సత్యాన్ని గ్రహించండి. దీనికంటే వేరుగా బోధిస్తే అది తప్పు, అది క్రమం కాదు అనేటువంటి మాటలు కూడా గుర్తించాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత మనం ఇప్పుడు గ్రహించుతున్న సత్యం ఏమిటంటే, బాప్తిజము ఎవరు తీసుకోవాలి, బాప్తిజం అంటే ఏమిటి, బాప్తిజం ఎవరు తీసుకోవాలనే పాఠంలో
బాప్తిజం అంటే ఏమిటి అనేది గత వారం మనం వినగా, ఈ వారంలో బాప్తిజం ఎవరు తీసుకోవాలో మనం చెప్పుకుంటున్నాం. ఎవరు తీసుకోవాలి అని అంటే చూడండి, యోహాను దగ్గరికి బాప్తిజం తీసుకునేవారు ఎవరు వస్తున్నారో చదువుకుందాం. 3వ అధ్యాయం 3:7 6వ వచనం చదువుకుందామా? 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిజం పొందుచుండిరి. తమ పాపములు ఒప్పుకొనుచు. ఎవరయ్యా బాప్తిజం తీసుకుంటుందంటే తమ పాపములు ఒప్పుకున్నవారు, వాటిని విడిచిపెట్టిన వారు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందనని సామెతల గ్రంథములో 28:13 మనం చదువుకుంటున్నాం. స్నేహితుడ, సోదరి, పాపములు ఒప్పుకునేవారు, తాను పాపిని అని గ్రహించాలి మానవుడు. నేను పాపిని అని ఎవరైతే గ్రహిస్తారో, ఆ పాపిని అని గ్రహించిన వారు ఎవరైతే పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో, యేసుక్రీస్తుని ప్రభువుగా, రక్షకునిగా, మృతుడై మరలా బ్రతికిన సజీవుడిగా ఎవరైతే విశ్వసిస్తారో వారే పాపక్షమాపణ పొందినవారు. వారికి బాప్తిజము ఇవ్వచ్చు, వారు బాప్తిజము తీసుకోవచ్చు అనే మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఇంకెవరు బాప్తిజం తీసుకోవాలో యోహాను ఇక్కడ మనకి చాలా చక్కగా చెప్పాడు. బైబిల్లో యోహాను అనేవారు 5 ఉన్నారు, కానీ ఈయన మాత్రం బాప్తిజం ఇచ్చే యోహాను. జకరియా ఎలిజబెత్ల కుమారుడు ఈయన. సోదరుడా, సోదరి, ఇంకా బాప్తిజము ఎవరు తీసుకోవాలో చూడండి. మార్కు సువార్త ఎవరికి ఇవ్వాలి, ఎవరు తీసుకోవాలి? 16వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్తలో అధ్యాయం 16 వచనం 15-16 చదువుకుంటున్నాం. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. ఎవరైతే నమ్ముకున్నారో వారు బాప్తిజం పొందారు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మని వాడు కాదు. యేసుక్రీస్తుని ఎవరైతే ప్రభువుగా, దేవునిగా, రక్షకునిగా, మృతుడై మరలా బ్రతికిన సజీవునిగా, నిజమైన దేవునిగా ఎవరైతే నమ్ముకున్నారో వారు మాత్రమే బాప్తిజం తీసుకోవాలి, వారికి మాత్రమే బాప్తిజము ఇవ్వాలి. అదే మనకి ఇక్కడ బోధించబడుచా ఉన్నది. 16 మార్కులో నమ్మి అంటే నమ్మిన వారికే బాప్తిజం. నమ్మిన వారికే బాప్తిజం, నమ్మని వారికి కాదు. గబగబా నువ్వు నమ్మకుండా వచ్చినా నీకు ఇవ్వడానికి లేదు, నువ్వు తీసుకోవడానికి కూడా లేదు. తీసుకున్నా అది చెల్లదు. ఊరికే నీళ్ళలో మునిగి లేచినంత మాత్రాన బాప్తిజం అనబడదు. ఎంతో మంది నీళ్ళలో మునిగి లేచేవారు చాలా మంది ఉన్నారు. అంత మాత్రాన అది బాప్తిజం అవుతుందా? కాదు కదా. అందుకని బైబిల్ చెప్పింది, ఒకటి యోహాను దగ్గరికి వచ్చిన వారిలో పాపములు ఒప్పుకున్నవారు వారు బాప్తిజం తీసుకున్నారు. ఇక్కడ మార్కు సువార్తికుడు చెప్పినట్లుగా నమ్మి బాప్తిజం పొందినవారు, నమ్మిన వారికే బాప్తిజం, నమ్మని వారికి కాదు. ఏమని నమ్మాలో చక్కగా రోమాపత్రిక 10వ అధ్యాయంలో 8-10 వచనాలలో రాయబడింది. 8-10 వచనాలలో మనం ఇంతకుముందు చెప్పినవే. 3వ విషయం చూడండి, ఎవరు బాప్తిజం తీసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి అని అంటే 3వ విషయం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మరొక విషయం అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు అధ్యాయము 8వ అధ్యాయం వచనం 36-37 చదువుకుందాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు
నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిజం ఇచ్చుటకు ఆటంకమేమి అని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. నేను బాప్తిజం పొందడానికి ఆటంకం ఏమిటి అని అడుగుచున్నాడు నపుంసకుడు ఫిలిప్పును. ఇవో నీళ్లు అని అంటే ఫిలిప్ ఏమన్నాడో చూడండి. నీవు పూర్ణ హృదయముతో విశ్వసించినట్లా పొందవచ్చు. అంటే యేసుక్రీస్తుని పూర్ణ హృదయముతో పూర్ణ విశ్వాసముతో విశ్వసించాలి. పూర్ణ హృదయముతో విశ్వసించాలి. ఏమాత్రం కొరత ఉండకూడదు. హృదయంలో ఎవరికి చోటు ఉండకూడదు. యేసు ప్రభుకే చోటు ఇవ్వాలి. యేసుక్రీస్తుకే స్థలం ఇవ్వాలి. ఆయన ఎంతో విశ్వాసం ఉంచాలి. అలాంటి వారికి బాప్తిజం ఇవ్వచ్చు. అలాంటి వారు బాప్తిజము తీసుకోవచ్చు. ఇక్కడ చెప్పబడిన మరొక మాట, మరొక విషయం కూడా చదువుకుందాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది ఏం పొందాలండి? మారు మనసు పొందండి. మారు మనసు అంటే ఇప్పటి వరకు ఉన్న మనసు వేరు. అది చెడిపోయిన మనసు, పాడైపోయిన మనసు, క్రీస్తుని నమ్మని మనసు, విశ్వసించని మనసు, క్రీస్తుని ఎరుగని జీవితం, పాపిచి జీవితం, శరీరాశలు నేత్రాశలు జీవనంభముతో నిండిన బ్రతుకులు, వాటిని విడిచి, అదే కదా చెప్పాడు చూడండి, మీరు మారు మనసు పొందాలి. ఒకప్పుడు నీ మనసు వేరు, ఎవరి మీద ఉంది మనసు? ఇప్పుడు యేసుక్రీస్తు మీదకి రానిండి మనసు. పూర్ణ మనసుతో ఆయన విశ్వాసం వచ్చు. అదే మారు మనసు అంటే. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి. ఇక్కడ చెప్పబడిన మరొక విషయం ఏమిటంటే మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. ఏం పొందాలండి? నీ పాపములు క్షమించబడాలి. మారు మనసు అంటే ప్రభు వైపు తిరగాలి. ఏ వైపో తిరుగుతున్నావు ఆ వైపు మానుకొని దేవుని వైపు తిరుగు, సృష్టికర్త వైపు తిరుగు, యేసుక్రీస్తు వైపు తిరుగు. ఆయన వైపు తిరిగి మార్పు చెందగలిగితే, పాప క్షమాపణ, పాపములు క్షమించమని అడిగితే, అయ్యా నా పాపములు క్షమించండి, నేను పాపిని, నన్ను క్షమించమని అడిగితే నీ పాపములు క్షమించబడతాయి. క్షమించడములు ఆయనతో సమానుడు మరొకరు లేరు. అలా పాపములు క్షమించబడి మారు మనసు పొందిన వారికే బాప్తిజం ఇవ్వాలి. వారే బాప్తిజము తీసుకోవాలి. వచనం 40 చదవండి. 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 2:40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోవాలి. మనం వేరు కాపాడాలి, ప్రత్యేకించబడాలి. మూర్ఖులకు ఈ తరము వారికి అంటే ఈ లోక సంబంధమైన వారికి, క్రీస్తు యేసును ఎరుగకుండా ఉన్నటువంటి లోక సంబంధులైన వారితో వేరై, వారితో స్నేహం విడిచిపెట్టాలి. వారితో సహవాసం కాదు, దేవునితో, దేవుని పిల్లలతో. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. లోకంలో కలిసి ఉంటాం, కానీ లోకం మనకు అంటకూడదు. వారితో ఉన్నాం, కానీ వారితో మనకు కుదరదు. దేవుని పిల్లలు ఎవరయ్యా అంటే పాపక్షమాపణ పొందినవారు, మారు మనసు పొందినవారు, పాపములు ఒప్పుకున్నవారు, విడిచిపెట్టినవారు, యేసుక్రీస్తుని ప్రభువుగా, రక్షకునిగా, దేవునిగా, సజీవుడిగా నమ్మినవారు, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో విశ్వసించిన వారు, వారే బాప్తిజం పొందాలి. వారికే బాప్తిజం కూడా ఇవ్వాలి. మూర్ఖులకి, తరము వారికి, వేరైన వారికి ప్రత్యేకించబడాలి. మనం మారు మనసు పొందిన వారి అలవాట్లు వేరు, మారు మనసు పొందిన వారి అలవాట్లు వేరు. పాప క్షమాపణ పొందిన వారి అలవాట్లు వేరు, పాప క్షమాపణ పొందిన వారి అలవాట్లు వేరు.
యేసుక్రీస్తునందు విశ్వసించిన వారి యొక్క వాడుకలు వేరు, అలవాట్లు వేరు. విశ్వసించిన వారి వాడుకలు వేరు. పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో క్రీస్తు యేసుని నమ్మిన వారు మనసు వేరు, నమ్మని వారి మనసు వేరు. ఎవరు వారు మనసు పొందిన వారు ఇచ్చేవారు కూడా గ్రహించాలి, తీసుకునేవారు కూడా వారు మనసు పొందితేనే తీసుకోవాలి. ఊరికనే నీళ్ళలో మునిగితే లేస్తే రక్షణ రాదు. ఎంతో మంది మునుగుతున్నారు, వస్తుందా? రాదు. తర్వాత ఏమన్నాడో చూడండి, 41వ వచనం, అపోస్తలుల కార్యములు 2:41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరు. ఎవరంటండి పొందింది? వాక్యమును అంగీకరించిన. వాక్యమును అంగీకరించాలి. ఏ వాక్యమైతే ప్రకటించబడిందో వాక్యమును అంగీకరించాలి. యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడని, జన్మలో పరిశుద్ధుడు, ఆయన జీవితంలో పరిశుద్ధుడు, ఆయన 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడని, మానవ పాపముల కొరకై పాపము ఎరుగని పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, మనకి సరిపోయిన వాడు, సరైన వాడు, పాపి కొరకే ప్రాణం ఇచ్చినవాడు, రక్తం కార్చినవాడు, సమాధి చేయబడిన వాడు, 3వ రోజు తిరిగి లేచినవాడు, సజీవుడు, మృత్యుంజయుడు, ఒకే ఒక దేవుడు, నిజమైన దేవుడు, నిత్యజీవం ఇచ్చే దేవుడు, రక్షకుడు అని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన వాక్యమును అంగీకరిస్తారో వారికి బాప్తిజం ఇవ్వాలి, వారి బాప్తిజము తీసుకోవాలి. చాలా స్పష్టంగా బైబిల్ చెప్పింది. ఎన్ని సంగతులు చెప్పాను? ఆ చదివబడిన వచనాలే వరుసగా చెప్పండి. 1, పాపములు ఒప్పుకున్నవారు. 2 నమ్మినవారు. 3 మారు మనసు పొందినవారు. 4 పాపక్షమాపణ పొందినవారు. 5 విశ్వసించినవారు, పూర్ణ హృదయంతో విశ్వసించినవారు. 6 మూర్ఖులకి తరము వారికి వేరైన వారు. 7 వాక్యమును అంగీకరించిన. వాక్యమును అంగీకరించాలి. ఏ కథలు కాదు అంగీకరించవలసింది, ఏ కబుర్లు కాదు అంగీకరించవలసింది, ఏదో ముచ్చట్లు కాదు అంగీకరించవలసింది. వాక్యములో ఏమైతే చెప్పబడిందో వాక్యమును నమ్మండి, వాక్యమును అంగీకరించండి, వాక్యమును విశ్వసించండి, రాయబడిన సంగతులను విశ్వసించండి. యేసుక్రీస్తే ప్రభు అని, యేసుక్రీస్తే రక్షకుడని, ఆయన తప్ప మరొక దేవుడు లేడని, నా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు, ముత్యం చేయడని, ఆయనే పరలోకం ఇచ్చువాడని ఎవరైతే నిజముగా విశ్వసిస్తారో వారు మాత్రమే బాప్తిజం తీసుకోవాలి, వారికి మాత్రమే బాప్తిజము ఇవ్వాలి, వారే తగిన వారు. ఇలా ఎన్నో సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. చాలా ముఖ్యమైన సంగతులు, ఒక 7 సంగతులు మీకు జ్ఞాపకం చేశాం. దేవుడి మాటలను మన కొరకై, అనేకుల కొరకే దీవెనకరంగా వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీ మాటలు ప్రకటించబడ్డాయి. అనేకులు మీ మాటలు విశ్వసించి రక్షణ పొందినట్లుగా కృప చూపమని, నమ్మి బాప్తిజం పొందడకు కృప చూపమని, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడునని చెప్పారు. అందుకే మీ స్తోత్రం. అలాగే నమ్మి బాప్తిజం పొందిన వారు సంఘములో చేర్చబడతారని కూడా మీరు చెప్పారు. అందుకే మేము స్తుతిస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఎవరు బాప్తిజం తీసుకోవాలో, ఎవరికి ఇవ్వాలో మీరు చాలా ఖచ్చితంగా లేఖనముల ద్వారా, వాక్యం ద్వారా బోధించినందుకై మిమ్మల్ని ఘనపరుస్తూ, ఆలకించిన బిడ్డలందరూ దీవించమని, ఇంకెవరైతే మారు మనసు పొందలేదో వారు మారు మనసు పొందడానికి కృప చూపమని, పొందిన బిడ్డలందరూ స్థిరపరచమని, ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున ఆలకించుచున్న బిడ్డలందరూ దీవించమని, యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థన చేయించున్నాము పరలోకమందున తండ్రి, ఆమేన్. ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ వందనములు.